నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన రమణ మహర్షి జయంతి సందర్భంగా రమణ తత్వంలో ఉన్న అంతరార్థం ఏంటో, అలాగే శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు రమణ మహర్షి జయంతి. రమణ మహర్షి జయంతి సందర్భంగా నేనెవరిని అనేటటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. మనిషి అంటే శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, మనిషిలో వచ్చేటటువంటి ఆలోచనలు కాదు. మనిషి అంటే ఆత్మ. ఆ ఆత్మ అనేది అన్ని గుణాలకు అతీతము. అలాంటి ఆత్మ సాక్షాత్కారం పొందాలని చెప్పిన మహిమాన్వితమైన వ్యక్తి రమణ మహర్షి. రమణ మహర్షి చెప్పిన తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే, భగవాన్ రమణ మహర్షి వారు కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం అని వర్ణించారు. అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని అనేది ఎలాంటి ఫలితాలను ఇవ్వదు. ఆ పని ఇచ్చేటటువంటి ఫలితం భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఫలితం ఆశించి ఏ పని చెయ్యకు అని రమణ మహర్షుల వారు సెలవిచ్చారు. కృతి మహాదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం అని వర్ణించారు. అంటే ఒక పనిని మనం చేస్తున్నప్పుడు ప్రతిఫలం ఆశించి ఆ పనిని చేసినట్లయితే ఇబ్బంది ఎదురవుతుంది. ప్రతిఫలం ఆశించకుండా ఆ పనిని చేసినట్లయితే ఆధ్యాత్మిక మార్గంలో ముందడుగు వేయవచ్చని రమణ మహర్షుల వారు సెలవిచ్చారు. అందుకే ఈశ్వరార్పితం నేచ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం అంటూ భగవాన్ రమణ మహర్షుల వారు సెలవిచ్చారు. అంటే మనం ఏ పని చేస్తున్నా సరే, ఏ కర్మ చేస్తున్నా సరే, కర్మలను కర్తృత్వ భావనతో చేయకుండా ఈశ్వరార్పణ భావంతో చేయాలి. భగవంతుడు చేయిస్తున్నాడు, నేను చేస్తున్నానన్న భావనలో ప్రతి పనిని ఆచరించినట్లయితే, ఆ పని వల్ల వచ్చే ఫలితాన్ని ఆశించకుండా మనం పని చేసినట్లయితే చిత్తశోధకం ముక్తి సాధకం. ఆ పని మనకు ఖచ్చితంగా మోక్షప్రాప్తిని కలిగింపజేస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ముందడుగు వేయవచ్చని భగవాన్ రమణ మహర్షుల వారు సెలవిచ్చారు. అంతటి శక్తివంతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని మనకు అందించినటువంటి భగవాన్ రమణ మహర్షుల వారి జయంతి సందర్భంగా రమణ తత్వాన్ని అర్థం చేసుకుంటూ అద్వైత భావనలో ముందడుగు వేద్దాం, జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. అలాగే శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి అనుగ్రహం కలగాలంటే నల్లరాయితో తయారు చేయబడిన గణపతి విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. అలా వీలు కాని పక్షంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతినైనా పూజించుకోవచ్చు. ఈరోజు సాయంకాలం పూట గణపతి ఆలయానికి వెళ్ళి అభిషేకాలు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే గృహంలో గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించి జిల్లేడు పూలతో గణపతిని పూజించడం ద్వారా గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే గరిక పోచలు, రావి ఆకులు కలిపి గణపతికి సమర్పించటం ద్వారా శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గ్రహచార గోచార శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. గణేష పంచరత్న స్తోత్రాన్ని కానీ, సంకటనాశక గణేష స్తోత్రాన్ని కానీ ఈరోజు గణపతి ఆలయంలో లేదా గృహంలో పారాయణ చేసినా, శ్రవణం చేసినా అన్ని విఘ్నాలను తొలగింపజేసుకొని, గ్రహచార గోచార శని దోషాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆంగ్ల నూతన సంవత్సరానికి ముందు వచ్చే ఆదివారం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ప్రత్యక్ చైతన్య స్వరూపుడైనటువంటి ప్రత్యేగాత్మ ఎందు పెట్టాలి. దేని పెట్టాలి? మనస్సును పెట్టాలి. ఎందుకంటే మనస్సే సంకల్ప వికల్పం. అయితే మనస్సు అన్న బుద్ధి అన్న రెండు చెప్పారు అనుకోవద్దు, రెండు అదే. బుద్ధిని ఎందుకంటున్నంటే నిశ్చయాత్మకంగా పట్టుకుంటుంది కనుక బుద్ధి, సంకల్ప వికల్పం మనస్సు, రెండు అంతఃకరణ ధర్మాలే. కానీ అంతఃకరణమునందు అనేయండి సరిపోయింది. ఇక్కడ అంతఃకరణమునందు ఇంద్రియాదులను ఉపసంహరించి ఆ మనస్సుని ప్రత్యేగాత్మ యందు పెట్టాలి. ఎలా పెట్టాలి? ఏకాగ్రతయా అటు ఇటు చెక్కు చెదరకుండా పెట్టి తచ్చింతనం, దానినే నిరంతర చింతన చేయడం ఏదుందో అది ధ్యానం. ఇది ప్రక్రియ అండి, ఇది సాధన. అంటే ప్రత్యేగాత్మ యొక్క లక్షణాలన్నీ చెప్పాడు కదా స్వామి మొదటి నుంచి. ఆ లక్షణములు ఏమిటో తెలుసుకొని దృష్టి దాని మీదే పెట్టాలి. ఆ పెడుతున్నప్పుడు చెదరగొట్టేవి తప్పకుండా బహిర్విషయాలే, దాని నుంచి మరల్చాలి.
ఈ ప్రయత్నం ఇది అభ్యాస వైరాగ్యాలతో చేస్తూ పరమాత్మ యందే నిలుపుట ఏదైతే ఉన్నదో అది ధ్యానము అన్నారు. ఏకాగ్రతతో కూడిన చింతనకు ధ్యానము అని పేరు. అందుకే ధ్యానేన అని మాట చెప్పాడు. ఇది దేనితో చేయాలి? ఆత్మానమాత్మనా, ఆత్మచేతనే చెయ్యాలి ఇది అని. ఆత్మచేత ఆత్మయందు నిలబెట్టాలి ప్రతివాడు కూడా. అంటే ఆత్మానం అంటే పరమాత్మను ఆత్మచేతనే పట్టుకుని హృదయంలో ఆయన యందు నిలపాలని. ఆత్మచేతనే అంటే మళ్ళీ మనం చెప్పుకోవలసింది, దానికి కూడా భగవత్పాల్ వారు చెప్పారు, తేన ధ్యానేన ఆత్మని బుద్ధౌ పశ్యంతి ఆత్మానం ప్రత్యక్చేతనం ధ్యాన సంస్కృతేన అంతఃకరణేన ఇది ఆత్మనా అన్నాడు. ఇక్కడ ఆత్మనా అంటే అంతఃకరణముతో అర్థం. నా అంతఃకరణంతోనే పరమాత్మ యందు నేను నిలుపుతున్నాను. కానీ అంతఃకరణానికి ఆత్మ వాడారు, కానీ ప్రతివాడు అంతఃకరణం పరమాత్మ యందు నిలబడదు కదా. అందుకే ధ్యాన సంస్కృతేన, ధ్యానము చేత సంస్కరింపబడినటువంటి ఏ చిత్తం ఉన్నదో దానితోనే పరమాత్మను తెలుసుకోలేవు. అందుకే ఎన్ మనసా నమనుతే అనో మాట ఉన్నది వేదంలో. మనస్సుతో తెలుసుకోలేవు, ఊహించలేవని. కానీ తెలుసుకోవాల్సింది మనస్సుతోనే. అది మళ్ళీ చెప్తున్నది. ఎటువంటి మనస్సుతో అంటే నిరంతర చింతన చేత, సదభ్యాసం వల్ల ఏర్పడిన సంస్కారము చేత ఏకాగ్రమైనటువంటి మనస్సుతో తెలుసుకోగలవు. కానీ మనస్సుతో తెలుసుకోలేవు అన్నదే మనస్సుతోనే తెలుసుకోవాలని చెప్తుంది. ఎటువంటి మనస్సుతో అంటే ధ్యానేన సంస్కృతేన అంతఃకరణేన కేచిత్ యోగిన. కొంతమంది యోగులు ఇటువంటి ధ్యానముతో, ఇది వినడానికి తేలిగ్గా ఉన్న ఏముందండి, అట్నుంచి ఇటు తీసుకురావడం, ఇట్నుంచి అటు పెట్టేయడం, అంతేగా. అంటే ఇంద్రియాలని బయట నుంచి లాగి దాన్ని మనస్సులో పెట్టి ఆ మనస్సును పరమాత్మ మీద పెట్టడం చాలా సులభమండి. కూర తరిగి మూకుట్లో వేసి గరిటతో కలపడం, అంతే. ఇడిది అటు పడేయడమేగా, అదంత తేలిక కాదు. అందుకే అంత సాధన చేయాలి. ఈ సాధన ఎప్పుడు తేలికవుతుందంటే లక్ష్యశుద్ధి ఉన్నప్పుడు. లక్ష్యశుద్ధి అంటే నీకు నిజంగా మోక్షం కావాలని సిన్సియారిటీ ఉంటే, పరమాత్మ గురించి గురువుల ద్వారా విని స్పష్టం చేసుకుంటే కదా దాని మీద పెడతావు. దేని ఎందుకు పెడుతున్నావు తెలియకపోతే అలాగా. కనుక ముందు ప్రత్యేగాత్మ క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటో వివరించాడు. ఎందుకంటే ఎవరికి నీకు వర్ణనివ్వడం కాదు, ఆ వస్తువును దృష్టి వెళ్ళాలి, దాని ఎందు దృష్టి వెళ్ళాలి. అయితే లాగేసేదో తెలుసుకోవాలి. అందుకే క్షేత్రం గురించి చెప్పాడు. క్షేత్రం నుంచి అటు తిప్పి క్షేత్రజ్ఞుని యందు తనను తానే పెట్టుకుంటున్నాడు ఇక్కడ సంస్కరింపబడినటువంటి చిత్తముతో. ఇది మొదటి సాధన. ఆత్మానమాత్మన అనేది ప్రతిదానికి వర్తిస్తుంది ఇప్పుడు చెప్పబోయే మూడింటికి కూడా. రెండవది సాంఖ్యేన యోగేన, సాంఖ్యయోగము చేత. ఇక్కడ ధ్యానము, ఇంద్రియాలను నిగ్రహించడము, ఈ ప్రక్రియ గురించి కాకుండా విచారణ రూపం చెప్పాడండి ఇక్కడ. ధ్యానం అంటే ఏకాగ్రంగా కూర్చోవడం ఇత్యాదులన్నీ తీసుకుంటూ మొదలు చెప్పాడు. రెండవది విచారణ. సాంఖ్యం అంటే విచారణ రూపంతో వస్తుంది. ఇదేమిటంటే అతడు తనకు కనబడుతున్నవన్నీ గమనిస్తాడు. ఇది నేను కాదు, నేను కాదని పరిహరిస్తూ ఉంటాడు. ఎందుకంటే గురువుల ద్వారా విన్నాడుగా, అనాత్మలు నేను కాదు, ఆత్మని నేనని. కానీ అనాత్మ ఎప్పుడెప్పుడు తనకు ఎపీర్ అవుతూ ఉంటుందో అప్పుడు దాన్ని ఇది కాదు, ఇది కాదని పరిహరిస్తుంటాడట. అది మాత్రం చిన్న విషయమా? అలా చేస్తాడట. ఇమే సత్వరజస్తమాంస గుణాహ మయా దృశ్యాహ. ఇప్పుడు నేను చూస్తున్నవన్నీ సత్వరజస్తమో గుణాలతో కూడిన దృశ్యాలు. అంటే అనుభవాలన్నీ సత్వరజస్తమో గుణములతో కూడిన దృశ్యములే అవుతాయి. మనం చూస్తున్నవి అంతే, మనం భావాలు అంతే. ఈ భావాలన్నీ అవి గనక దృశ్యములు అంటే గోచరించున్నవి అని అర్థం. ఇక్కడ దేని మనస్సుకు గోచరించేవి, ఇంద్రియాలకు గోచరించేవి కూడా సత్వరజస్తమాంస గుణాహ మయా దృశ్యాహ. అహం తేభ్య అన్య, నేను వాటికంటే వేరు అనుకుంటూ ఉంటాట. ఎప్పటికప్పుడు విచారణిది వస్తున్న ప్రతిసారి ఇది వచ్చింది కానీ ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అనుకుంటూ విచారణ చేస్తాడు. మరి నువ్వెవరివి, అది నేను కాదని అనడంతో సరిపోదు, నువ్వెవడవో చెప్పుకోవాలి. అందుకే వాటికి అన్యముగా ఉన్న నేను తద్వ్యాపార సాక్షిభూత. ఈ వ్యాపారములను జరుగుతున్నాయి, నిజానికి నాకు అంటుట లేదు, నేను ఉండడం వల్ల ఇవి జరుగుతున్నాయి, కానీ ఈ వికారములు నాకు లేవని అనుకుంటూ నిత్య గుణ విలక్షణ ఆత్మా ఇది చింతనం. నిరంతరం ఇది గుణ విలక్షణమైనది, గుణములకు విలక్షణం అంటే అతిరిక్తమైనది, వాటికంటే అతీతముగా ఉన్నది అనే నిరంతర చింతన పేరు సాంఖ్యయోగం. కొంతమంది దీనితో చేస్తారన్నాడు. అంటే వారి వారి యొక్క కెపాసిటీ, సమర్థత బట్టి ఇది ఎంచుకోవాలండి. ధ్యానంతో వాళ్ళు చేస్తారు, విచారణతో వీళ్ళు చేస్తారు. మూడో వాళ్ళు ఉన్నారు కర్మయోగేనా, కర్మయోగంతో అపరే మరి కొంతమంది అన్నాడు. కర్మయోగం ఇందులో ఏది మనకు సుకరమో సులభమో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. కానీ ఏ మార్గంలో వెళ్ళే లక్ష్యం మాత్రం క్షేత్రజ్ఞుడు నువ్వని గ్రహించాలి, ఇది ప్రధానం. అది గ్రహించనంత వరకు జనన మరణ పరంపర తప్పదు. క్షేత్రజ్ఞుడు ఆ పురుషుడు పరిపూర్ణుడు అనే తత్వం గ్రహించి వీటికి అంటని లక్షణంతో ఉన్నప్పుడు మాత్రమే ముక్తి. దానికి సాధనలు ఇవన్నీ కూడా.
తర్వాత చెప్తుంది కర్మయోగేన చ అపరే, కర్మయోగంతో మరికొందరు ఉన్నారు, మూడవ వారు వీరు. కర్మయోగం అంటే ఏమిటి అంటే మళ్ళీ గుర్తు చేస్తున్నాడు మనకి. కర్మ ఏవ యోగ, కర్మమే యోగముగా ఎంచుకున్నవాడు కర్మయోగి. అంటే కర్మనే మోక్షమునకు ఉపాయముగా ఎంచుకున్నవాడు కర్మయోగి. మంచి మాట చెప్పారు. వాడి కర్మయోగం వాడికి. అది ఎలా ఉంటుంది ఆ యోగం అంటే ఈశ్వరార్పణ బుద్ధ్యా, ఈశ్వరార్థం అంటే ఈశ్వరార్పణ బుద్ధ్యా, ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్ఠీయమానం ఘటన రూపం యోగర్థత్వాత్ యోగ ఉచ్యతే. ఈశ్వరార్పణం అనేటువంటి బుద్ధితో తనకు విధింపబడ్డ కర్మని ఆచరించడం ఏదైతే ఉన్నదో దాన్ని కర్మయోగం అంటారు. ఇది కూడా నన్ను పొందడానికి, అంటే క్షేత్రజ్ఞుడనైన నన్ను పొందడానికి. అంటే కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడే, నేను నీలో ఉన్నానయ్యా క్షేత్రజ్ఞుడిగా, నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అది తెలుసుకోవాలంటే ధ్యానం ఒక మార్గం, సాంఖ్యం ఒక మార్గం, కర్మ ఒక మార్గం. కర్మ ఈశ్వరార్పణ బుద్ధ్యా చేసినటువంటి విహిత కర్మ అనిపించుకుంటుంది. దానివల్ల నువ్వు నన్ను పొందుతావు. ఎలాగూ నేరుగానా కాదుట, ఇదొక్కటి నేరుగా కాదు. ఎలా పొందుతాడంటే తేన సత్వశుద్ధి జ్ఞానోత్పత్తి ద్వారేణ చాపరే అన్నాడు ఇక్కడ. ఇటువంటి కర్మయోగం వల్ల ఏమవుతుందంటే సత్వశుద్ధి ఏర్పడుతుంది. ఈశ్వరార్పణ బుద్ధితో సత్కర్మాచరణ చేయడం వల్ల క్రమంగా ఫలాభికాంక్ష కూడా లేకుండా చేస్తే ఏర్పడేది ఏంటంటే సత్వశుద్ధి. అంటే అంతఃకరణం శుద్ధి అవుతుంది. ఇక్కడ సత్వం అనే మాటకు అంతఃకరణం అని అర్థం. పనంతా దానితోనే కదా. అంతఃకరణం శుద్ధి అవుతుందిట. అంతఃకరణం శుద్ధి అయితేనే నీకు అసలు క్షేత్రజ్ఞుడికి సంబంధించిన విషయం అర్థమవుతుందయ్యా. అంతేకాదు అని స్ఫురిస్తాడు కూడా. అంతఃకరణ శుద్ధమైతేనే స్ఫురిస్తాడు. కానీ అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం. కానీ జ్ఞానం వల్ల మోక్షమే కానీ కర్మయోగం వల్ల అంతఃకరణ శుద్ధి, దానివల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం అనే మాటని ఇక్కడ చెప్పాడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు విష్ణుదేవుని జగన్నాథునిగా భావన చేసి ఆరాధన చేయవలసినటువంటి సుదినం. తిరుమల వెంకటేశ్వర శరణు శరణం, మదిలోన నీ నామమెప్పుడు మరువలేనయా ఓ శేషచైన అంటూ కలియుగ వాసుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని జగన్నాథునిగా భావిస్తూ ఆరాధన చేయాలి. ఆయన ఈ జగత్తునంతా కూడాను పరిపాలిస్తున్నాడు. ఆయన నాథుడు ఈ జగత్తుకు. అందుచేత ఓ జగన్నాథ స్వామి, నీ దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలతో సస్యశ్యామలవంతమైనటువంటి చక్కటి యోగాన్ని మాకు కలిగింపచెయ్యి అంటూ శరణాగతితో ఆ స్వామిని ప్రార్థించాల్సినటువంటి సుదినం. ఒక్కసారి గోవింద అంటేనే చాలు అని చెప్పేసి స్వామివారు పలుకుతారు అని చెప్పేసి శాస్త్రం. ఒక పిలుపులో పిలిచితే పలుకుతామట అని చెప్పేసి ఆ కలియుగ వాసుని కీర్తించినటువంటి ఘనత మన భారతీయ సంస్కృతిలో దాగి ఉన్నది. అందుకే కలియుగ వాసుడైనటువంటి వెంకటేశ్వరుని గోవింద నామాలతో ఈ రోజున అందరం కూడాను చక్కగా అర్చిద్దాం, తరిద్దాం. స్వామి యొక్క జగన్నాథ తత్వానికి నిదర్శనమైనటువంటి ఈ మార్గశిర మాస వైభవోపేత తత్వంలో దాగినటువంటి మధురమైనటువంటి భావనా పరంపరలను అర్థం చేసుకుంటూ గోదాదేవి రచించినటువంటి ఆ తిరుప్పావైలో దాగినటువంటి అంతర్లీన తత్వాన్ని కూడాను అవగాహన చేసుకుంటూ స్వామికి శరణాగతి కోరుకుంటూ జీవితాన్ని పునీతం చేసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 6:49 సూర్యాస్తమయం 5:47. తిథి తదియ ఉదయం 9:45 వరకు. నక్షత్రం ఆశ్లేష తెల్లవారుజామున 5:41 వరకు. వర్జం సాయంకాలం 5:18 నుంచి 7:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:49 నుంచి 8:17 వరకు. అమృతకాలం రాత్రి 3:55 నుంచి 5:41 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషం శనివారం, అలాగే సంకష్టహర చతుర్థి, ధనుర్మాసంలో 14వ శుభదివసం. రమణ మహర్షి జయంతి. రమణ మహర్షి అనుభవ జ్ఞానం కలిగిన వ్యక్తి. వారు అందించిన జ్ఞానాన్ని మనం అనుసరించడం ద్వారా, వారిని స్మరించడం ద్వారా విశేషమైన సత్ఫలితాలను పొందవచ్చు. శనివారం సందర్భంగా కేజీంపావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకి రాయడం, 1/2 కేజీ నల్ల నూనెతో శివునికి పూజ చేసి వాటిలో బెల్లం కలిపి ఆవులకు పెట్టడం, హనుమంతునికి పూజ చేసి 21 అప్పాలు నివేదన చేసి ప్రదక్షిణాలు చేసి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఇవన్నీ కూడా గ్రహదోషాలన్నింటినీ పోగొడతాయి. వెంకటేశ్వర దీపారాధన కష్టాలను తొలగించడంతో పాటు అన్ని గ్రహదోషాలని తొలగిస్తుంది. విశేషించి సంకష్టహర చతుర్థి కాబట్టి, ప్రదోషం కూడా ఉంది కాబట్టి, సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో ప్రదోష పూజ 1/2 కేజీ నల్ల నువ్వులతో చేస్తే, వాటిని ఆవులకి సమర్పిస్తే గ్రహదోషాలను మనం తొలగించుకోవచ్చు. ఆ తర్వాత సంకష్టహర చతుర్థి వ్రతానికి అంగంగా 21 దూర్వాయుగ్మములు, 21 పుష్పములు, 21 పత్రాలు సంపాదించి వాటితో పూజ చేసి 21 ఆత్మ ప్రదక్షిణాలు, 21 అరగుంజీలు తీసి 21 నువ్వుల చిమ్మిలి ఉండలు నైవేద్యంగా, మరో 21 ఉండలు వాయనంగా సమర్పించుకుంటూ రాత్రి 8:51 చంద్రోదయం అయిన తర్వాత చంద్రునికి పూజ చేసినట్లయితే కష్టాలను తొలగించుకునేటువంటి శక్తిని సంపాదించడంతో పాటుగా నీలాపరిందల్ని కూడా తొలగించుకోగలుగుతాం. ధనుర్మాసంలో 14వ శుభదివసం సందర్భంగా గోదాదేవి ఇలా అంటోంది. పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో తెల్లవారకట్లే లేచి మీ తోటలో దిగుడు బావిలో వికసించినటువంటి కమలాలను తెచ్చుకోవాలి. అలాగే రాత్రిపూట వికసించినటువంటి నల్ల కలువలు ముడుచుకుపోతున్నాయి. కాషాయపురం కలిసినటువంటి రంగు వస్త్రాలను ధరించి ఆలయ అర్చకులు తమ యొక్క దేవాలయంలోని దేవతామూర్తులను మేల్కొల్పుతున్నారు. వారికి అర్చన చేయడం కోసం ఆలయాల తలుపులు తాళం చెవి తీసి ఆ తలుపులు తెరిచి సుప్రభాతాలు చెబుతూ ఉన్నారు. నువ్వు మాత్రం ఇంకా నిద్రపోతూనే ఉన్నావు. అందరికంటే ముందుగా లేచి మా వద్దకు వచ్చి అందరినీ నిద్ర లేపుతాను అని చెప్పావు, కానీ మర్చిపోయావు. మాటలు బాగా నేర్చావు, నువ్వు ఇంకా నిద్ర లేవలేదు. తొందరగా నిద్రలేమ్మా. విశాలమైన చేతులతో తెల్లని శంఖాన్ని, ప్రకాశించే చక్రాన్ని ధరించిన సర్వేశ్వరుణ్ణి, పద్మనేత్రుడైనటువంటి కృష్ణుణ్ణి సేవించి కీర్తిద్దాం. ఇప్పటికైనా లేచి వచ్చి మాతో కలు. మనలో పరిపూర్ణమైన వ్యక్తిత్వం తెలుపుతూ ఏ పని చేసినా ఆలస్యం చేయకుండా అనుకున్న పనిని అనుకున్నట్లుగా సమయానికి చేయాలి అని చెబుతోంది నేటి ఆణిముత్యాలు.
జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు, నిన్ను నువ్వు సరిదిద్దుకోవడం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అరుణాచల క్షేత్రాన్ని చేరుకున్న తరువాత రమణ మహర్షిలో విశేషమైనటువంటి భగవదానుభవాన్ని పొందడానికి కావలసినటువంటి అవకాశం ఆయనకి చిక్కింది. ఆయన యొక్క చిట్ట చివరి ప్రయోజనం అదే, అది తప్ప వేరొకటి ఆయనకి లేదు. కాబట్టి ఆయన కేవలము భగవదనుభవమునందు మునిగి తనకన్న వేరొకటి లేదు అన్న భావనతో అంటే ఆ రకమైనటువంటి ఆత్మ అనుభవంలోకి వచ్చినటువంటి కారణం చేత బ్రహ్మానందం అనుభవిస్తూ ఉన్నారు. దానివలన శరీరం ఎన్ని వైక్లభ్యములను పొందినప్పటికీ ఆయన దాని గురించి స్పృహ పొందలేదు. పిల్లవాడు ఎందుకు వెళ్ళిపోయి ఉంటాడు అన్నది ప్రారంభమైంది, దాని గురించినటువంటి ప్రశ్న. తిరువణ్ణామలైలో ఒక మామిడి తోపులో ఒక పిల్లవాడు చాలా గొప్ప స్థితిని పొందేట. అతను ఇప్పుడు విశేష ప్రచారాన్ని పొందాడు, ఆత్మానుభవమునందు మునిగి ఉన్నట్ట. మీరెవరు అని అడిగితే నోట మాట లేకుండా కాగితం మీద వ్రాసేట తిరుచులి వెంకటరామన్ అని. ఎందుకు అలా మాట్లాడకుండా ఉండడం అంటే, నిజానికి యథార్థ స్థితి అంటుండేవారు మహర్షి తరచుగా. యథార్థ స్థితిలో ఆనందమునకంతటికీ కారణము మౌనమే. అసలు ఎక్కడ మౌనం ఉంటుందో అక్కడే ఆత్మ యొక్క అనుభవం ఉంటుంది. వాక్కు ప్రారంభమైంది అంటే గుర్తేమిటి? ఏదో ఆలోచన కదిలింది అని గుర్తు. ఆలోచన కదిలితే వాక్కు వస్తుంది. వాక్కు వచ్చింది అంటే తను మౌనం విడిచిపెట్టి కదిలిపోయాడు. తన వాక్కు వల్ల మిగిలిన వాళ్ళు కూడా కదులుతారు. అందుకే ఆయన ఎప్పుడూ మౌనంలోనే ఉండేవారు, మాట్లాడేవారు కాదు. అందుకే ఆయనకి మౌనస్వామి అని ఒక పేరు ఉండేది. పాపం నెల్లియప్పయ్యరు శతవిధాల వేడుకున్నాడు 3 రోజులుండి. అన్నీ వినేవారు. నిర్లిప్తుడు. ఆయన ఏ విధమైనటువంటి కదలిక ఉండేది కాదు, ముఖంలో కనీసం చిన్న మార్పు కూడా ఉండేది కాదు. అది కారణం ఏమిటి అంటే, ఇంకా ఆ మనసుకి సంగములు లేవు. వీడు మావాడు, వీడు పైవాడు, అసలు ఆ అనుబంధములు లేవు. ఆయనకున్న అనుబంధం అంతా ఒక్కటే, పరమేశ్వరుడు ఆత్మ. ఆ ఆత్మయే ఈశ్వరుడు. దాని యందు రమిస్తూ ఉండేవారు. అంత పూర్ణ వైరాగ్యము జ్ఞానము పక్కపక్కనే ప్రవహిస్తాయి. వాళ్ళతో వచ్చినటువంటి నారాయణస్వామి అయ్యర్ అనే వ్యక్తికి చాలా కోపం వచ్చింది. ఇంత బతిమాలుతున్నా ఈ పిల్లాడు రానంటున్నాడు, ఏమిట్రా అంత బతిమాలుతాడు, అంత చిక్కిపోయి ఉన్నాడు, వీడు మన్నేం చేస్తాడు, ముగ్గురం కలిసి సాయం పట్టి కట్టి పట్టుకుపోదాం రండని వెళ్ళి మీద పడి పట్టుకోపోయాడు. 4 అడుగులు వేసి ఆయన్ని దగ్గరికి వెళ్ళి పట్టుకుందాం అనుకునేసరికి ఒళ్ళంతా అగ్నిహోత్రం పెట్టినట్టు మంటలు వచ్చేసాయి. అప్పుడు అర్థమైంది ఆయన ఏ స్థాయిని పొంది ఉన్నారో. ఆయనను అలా బంధీకృతుణ్ణి చేయడం, ఆయన్ని తీసుకెళ్ళడం సాధ్యం కాదు. ఆయన ఒక ఆత్మగా నిలబడి ఉన్నారు. సర్వదా ఆయన ఆ స్థాయిలో ఉన్న కారణం చేత పరమేశ్వర స్వరూపుడై ఉన్నాడు. ఆయన అనుభవం అంతా ఆత్మతోటే. ఇవన్నీ గుణసంగము వలన ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నట్లుగా చూస్తుండేవారంతే. అందుకే పరమ ఉదాసీనుడు. ఒక వేదాంతికి ఆత్మని అనుభవించినటువంటి మహాపురుషులకు ఉండేటటువంటి ఆ ఉదాసీనత ఏది ఉంటుందో దాని రాశీభూతమే రమణ మహర్షి. అందుకే ఆయన దేనికి విచలితుడవడం కానీ, ప్రతిస్పందించడం కానీ, దాన్ని బట్టి ఆయన మనసు వ్యగ్రత పొందడం కానీ, లేకపోతే ప్రసన్నం అవ్వడం కానీ, హావభావాలు మారడం కానీ, మాటలో వ్యగ్రత కానీ, మాటలో భయం కానీ ఏమీ ఉండేవి. ఎప్పుడూ ఒక్కలాగే ఉండేవారు. కానీ రకరకాల వ్యక్తులు మాత్రం ఆయనని గౌరవించిన వాళ్ళు ఉన్నారు, పూజించిన వాళ్ళు ఉన్నారు, నమస్కరించిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు, వాదన చేద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయన్ని తప్పు పట్టుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన్ని గౌరవించాలనుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన మాత్రం పరమ ఉదాసీనుడు. ఇవేవి ఆయన మనసులోకి ఎక్కవు, నిర్లిప్తంగా ఉంటారు. రమణులు ఒక జ్ఞానిగా ఆయన స్థితి అలాగే ఉంటుంది. ఇదంతా గుణసంగము వలన ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. స్వయంగా అళగమ్మగారే వచ్చారు ఒకసారి.
తిరుపతి వెళ్ళి అళగమ్మగారు వచ్చారు. ఏదో ఆవిడ తిరుపతి క్షేత్రానికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని దగ్గరికి కదా అని అరుణాచలం వెళ్ళి ఈ పిల్లవాడిని చూసింది. ఎంత ఏడ్చిందో, అంత తల కొట్టుకుంటున్నా ఏడుస్తున్న స్వామి మాత్రం పరమ ఉదాసీనంగా అలాగే ఉన్నారు. ఏ ప్రకంపనలు లేవు ఆయనలో, ఏ భావస్పందనలు లేవు. ఆయన నోటితో మాట్లాడితే కదూ ఓ కాగితం ఇమ్మని దాని మీద వ్రాశారు. కర్త ఎవరి ప్రారబ్ధానుసారం వారిని ఆడిస్తూ ఉంటాడు. మనం కావాలనుకున్నవి జరగాలని లేదు, జరగాలనుకున్న వాటిని మనం ఆపలేము. కాబట్టి ఏది ఎలా జరుగుతుందో దానిని అంగీకరించడమే సర్వ విధముల శ్రేయస్కరము. అదే మొట్టమొదటి ఉపదేశం. ఆయన జీవితంలో వ్రాతపూర్వకంగా కానీ నోటితో కానీ చేసిన మొట్టమొదటి ఉపదేశం అదే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ పితామహ, కృష్ణుడు నడుపుతున్న తెల్ల గుర్రాలు గల రథంలో అర్జునుడు నా వారిని అందరినీ కాల్చివేస్తున్నాడు. ఓ పితామహ, యుద్ధంలో అర్జునుడు మన సైన్యాలను తరిమి కొడుతున్నాడు. అటు చూడు, పశువుల కాపరి అడవిలో పశువులను పారదోలినట్లుగా నా సైన్యాన్ని అర్జునుడు పారదోడుతున్నాడు. అర్జునుడి బాణాలతో నా సైన్యాలు చెల్లాచెదరైపోతున్నాయి, పరిగెత్తుతున్నాయి. అతడితో పాటు భయంకరుడైన భీముడు కూడా నా సైన్యాన్ని పారదోడుతూ ఉన్నాడు. ఆ భీముడిని చూడు. భీమార్జునులే కాదు, సాత్యకి, చకితానుడు, నకుల సహదేవులు, అభిమన్యుడు కూడా నా సేనను పారదోడుతూ ఉన్నారు. ఈ మహాసంగ్రామంలో దుష్టద్యుమ్నుడు, ఘటోద్గజుడు కూడా నా సైన్యాన్ని పరిగెత్తిస్తున్నారు. ఇంతమంది మహారథులు నా సైన్యాన్ని వధిస్తూ ఉంటే నువ్వే మమ్మల్ని రక్షించగలవు. నువ్వు తప్ప రక్షించేవారు నాకెవరూ కనిపించడం లేదు. నువ్వే నా సేనను రక్షించడానికి సర్వసమర్థుడవు. ఓ పితామహ, మేము ఎంతో పీడితులై ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. నువ్వే మాకందరికీ దిక్కు, మమ్మల్ని రక్షించు రక్షించు అన్నారు. ఆ మాటలు విని భీష్ముడు ఒక్క క్షణం ఆలోచించాడు. మనస్సులో ఒక నిశ్చయం చేసుకొని దుర్యోధనుడికి ధైర్యం చెబుతూ ఇలా అన్నాడు. ఓ దుర్యోధన, మనస్సును గట్టి చేసుకో, నా మాటలు విను. నేను 10,000 మంది రాజులను సంహరించిన తరువాతే యుద్ధం నుంచి వెనక్కు తిరుగుతూ ఉంటాను. ఇది నా దినచర్య. దిన్నం అట్లా చేస్తున్నాడు ఆయన అని యుద్ధ ప్రారంభంలోనే నీకు మాటిచ్చాను కదా, అలాగే ఆ మాటను పాటించాను కూడా. దాన్ని ఇంతవరకు తప్పలేదు. నేను నువ్వు చెప్పినట్లుగానే చేశాను. ఈరోజు కూడా ఆ మహాకార్యాన్ని చేస్తాను. అద్యతే పురుష వ్యాఘ్ర, అద్యతే పురుష వ్యాఘ్ర, ప్రతిమోక్షే రుణం తవ, ప్రతిమోక్ష్యే రుణం తవ. భర్తృపిండ కృతం రాజన్, భర్తృపిండ కృతం రాజన్, నిహితక పృతనాముఖే, నిహితక పృతనాముఖే. ఓ పురుషశ్రేష్ఠ, నువ్వు నాకు రాజు, నేను నీ అన్నం తిన్నాను, అందుచేత నీకు రుణపడి ఉన్నాను. ఈరోజు యుద్ధరంగంలో పడిపోయి నీ రుణాన్ని తీర్చుకుంటాను అని చెప్పి పాండవ వీరులపై బాణవర్షాన్ని కురిపించాడు. వేగంగా పాండవ సైన్యం దగ్గరకు వచ్చాడు. ఆయనను పాండవ సైన్యం అడ్డుకోసాగింది. ఆ 10వ రోజున భీష్ముడు తన శక్తిని ప్రదర్శించాడు. 1,00,000 మంది పాండవ సైనికులను సంహరించాడు. పాంచాలుడితో మహారథులైన రాజపుత్రులను తన బాణాలతో వధించాడు. గజయోధులతో కూడిన ఉన్న 10,000 ఏనుగులను, రౌతులతో కూడి ఉన్న 10,000 గుర్రాలను, 2,00,000 మంది పదాతులను సంహరించాడు. అంటే 10,000 గుర్రాలను, 2,00,000 మంది పదాతులను సంహరించాడు. పొగలేని అగ్నిలాగా వెలిగిపోయాడు. ఉత్తరాయణంలో ఉండి లోకాన్ని
తరింపజేస్తున్న సూర్యుడిలాగా ఉన్న భీష్ముడిని ఉత్తరాయణంలో ఉండి లోకాన్ని తప్పింపజేస్తున్నాడు. ఇక్కడ ఆయన ఒక విధంగా వీళ్ళందరినీ తరింపజేశాడులే, ఈ సైనికులందరినీ కూడా అందరినీ మోక్షానికి పంపిస్తున్నాడు. తప్పింపజేసే సూర్యుడిలాగా ఉన్నాడు. భీష్ముడిని పాండవ సైన్యంలోని వారు తేరిపారా చూడలేకపోయారు. భీష్ముడి పరాక్రమం అంత భయంకరంగా ఉంది. పాండవులు భీష్ముడి బాణాలు దెబ్బలు తిని కోపించున్నారు. వారు సుంజయుడితో కలిసి భీష్ముడిని వధించాలని వేగంగా వచ్చారు. అప్పుడు భీష్ముడు అనేక మంది వీరులతో యుద్ధం చేస్తున్నాడు. రణభూమిలో మహామేరు పర్వతంలాగా కనిపించాడు. గాంగేయుడైన ఆ భీష్ముడి చుట్టూ నీ పుత్రులు మహాసేనతో కలిసి నిలబడ్డాడు. తర్వాత ఘోర యుద్ధం జరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 110వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు ఇట్లా: ఓ మహారాజా, అర్జునుడు భీష్ముడి పరాక్రమాన్ని చూసి శిఖండితో ఇలా అన్నాడు: ఓ శిఖండి, నువ్వు భీష్ముడి మీదకు వెళ్ళు, ఆయనపై దాడి చేయి. ఆయనకు నువ్వు భయపడవలసిన పని లేదు. నేను ఆయనను రథం మీద నుంచి పడగొడతానన్నాడు. ఆ మాటలు విని శిఖండి భీష్ముడి మీదకు వెళ్ళాడు. ఇంతలో అర్జునుడి మాటలు విని దృష్టద్యుమ్ను, అభిమన్యులిద్దరూ కూడా చాలా సంతోషంగా భీష్ముడి మీదకి వెళ్ళారు. నీ పుత్రులు చూస్తూ ఉండగా ఇంకొక వైపు నుంచి వృద్ధులైన విరాట, ద్రుపదులు, కుంతీభోజుడు కూడా భీష్ముడి మీదకు దాడి చేశారు. అలాగే అర్జునుడి మాట విని నకుల సహదేవులు, ధర్మరాజు, సకల సైన్యాలు కలిసి మరోవైపు నుంచి భీష్ముడి మీదకు దాడి చేశారు. ఒక్కసారిగా వారందరూ వస్తూ ఉండగా నీ వాళ్ళందరూ తమ శక్తి కొద్ది ఉత్సాహంతో వారిని ఎలా అడ్డగించారో చెబుతున్నాను విను. భీష్ముడి మీదకు వెళుతున్న చేకితానుడిని చిత్రసేనుడు అడ్డుకొన్నాడు. భీష్ముడు దృష్టద్యుమ్నుని కృతవర్మ అడ్డుకొన్నాడు. భీముడు భీష్ముడిని వధించాలనే కోరికతో కోపంగా వస్తున్నాడు. ఆ భీముడిని భూరిశ్రవుడు అడ్డుకొన్నాడు. మరోవైపు నుంచి నకులుడు అనేకమైన బాణాలు ప్రయోగిస్తూ భీష్ముడి మీదకు వస్తున్న ఉండగా అతన్ని వికర్ణుడు ఎదుర్కొన్నాడు. ఇంకొక వైపు నుంచి సహదేవుడు భీష్ముడి రథం వైపు వస్తూ ఉండగా అతన్ని కృపాచార్యుడు నివారించాడు. భీష్ముడిని సంహరించటమే మంచి అనుకుంటూ వేగంగా వస్తున్న ఘటోద్గజుణ్ణి దుర్ముఖుడు అడ్డుకొన్నాడు. సాత్యకిని దుర్యోధనుడు వారించాడు. అభిమన్యుణ్ణి కాంబోజరాజైన సుదీక్షణుడు అడ్డుకొన్నాడు. అలాగే వృద్ధులైన విరాట, ద్రుపదులు, అశ్వత్థామ అడ్డుకొన్నాడు. ధర్మరాజును ద్రోణుడు వారించాడు. ఆ సమయంలో అర్జునుడు శిఖండిని ముందుంచుకొని 10 దిక్కులను ప్రకాశింపజేస్తూ రాసాగాడు. అర్జునుడిని దుశ్శాసనుడు అడ్డుకొన్నాడు. మరోవైపు నుంచి పాండవ మహారథులు భీష్ముడికి ఎదురుగా వెళుతూ ఉంటే నీ వాళ్ళు వారించారు. అప్పుడు దృష్టద్యుమ్నుడు పాండవ సైనికులతో ఇలా అన్నారు: ఓ వీరులారా, మీరు భీష్ముడి మీదకు వేగంగా దాడి చేయండి. అర్జునుడు యుద్ధంలో భీష్ముడికి ఎదురు పెడుతున్నాడు కనుక భీష్ముడి మీదకు దూకండి, భయపడకండి. భీష్ముడు మీ మీదికి రాలేడు. ఈ భీష్ముడిని పట్టించుకోవలసిన పని లేదు. భీష్ముడి బలం లేనివాడు, అల్పాయువు అని పాండవ సైన్యాలను ప్రోత్సహించాడు. ఆ మాటలు విని పాండవ సైన్యంలోని మహారథులందరూ ఒక్కసారిగా భీష్ముడి రథం మీద దాడి చేశారు. వారందరూ ప్రళయకాల మహామేఘంలాగా మీద పడసాగారు. వారిని వాళ్ళందరూ అడ్డగించారు. దుశ్శాసనుడు భయం విడిచి భీష్ముడిని కాపాడాలని అర్జునుడి మీదకి దూకాడు. ఇంతలో మిగతా పాండవులు భీష్ముడి రథం మీదకు దాడి చేశారు. అర్జునుడు దుశ్శాసనుడి రథం వైపుకు వెళ్ళి అతన్ని దాటలేకపోయారు. ఆ విచిత్రాన్ని మేము కంటితో చూసి ఆశ్చర్యపోయాం. దుశ్శాసనుడు అర్జునుడిని ముందుకు కదలకుండా చేశాడు. దుశ్శాసనుడు విజృంభించి అర్జునుడిని 3 బాణాలతో కొట్టాడు. కృష్ణుణ్ణి 20 బాణాలతో కొట్టాడు. అప్పుడు గాయాలతో ఉన్న కృష్ణుణ్ణి అర్జునుడు చూసి ఎంతో బాధపడ్డాడు. దుశ్శాసనుడిపై తీవ్రంగా కోపించాడు. ఏకంగా 100 బాణాలను ప్రయోగించి దుశ్శాసనుడికి కొట్టాడు. దప్పికగా ఉన్న పాములు చెరువులోని నీటిని తాగినట్లుగా ఆ బాణాలు దుశ్శాసనుడి కవచాన్ని
భేదించి అతడి రక్తాన్ని త్రాగాయి. అందుకు దుశ్శాసనుడు కోపించి 3 బాణాలను ప్రయోగించి అర్జునుడి నుదుటిపై కొట్టాడు. అలా నీ పుత్రుడి చేతిలో దెబ్బతిన్న అర్జునుడు వికసించిన పూలతో నిండి ఉన్నటువంటి మోదుగు చెట్టులాగా శోభించాడు. తర్వాత అర్జునుడు కోపించాడు. తన బాణాలను ప్రయోగించి దుశ్శాసనుడిని పీడించాడు. అప్పుడు నీ పుత్రుడు కూడా బాణాలు ప్రయోగించి అర్జునుడిని బాధించాడు. అర్జునుడు విజృంభించి నీ పుత్రుడి ధనస్సును ఖండించాడు, రథాన్ని ధ్వంసం చేశాడు. 3 బాణాలు ప్రయోగించి నీ కొడుకును తీవ్రంగా కొట్టాడు. అప్పుడు దుశ్శాసనుడు ఇంకొక ధనస్సును తీసుకున్నాడు. భీష్ముడి ముందు నిలబడి 25 బాణాలను ప్రయోగించి అర్జునుడి చేతుల మీద వక్షస్థలం మీద కొట్టాడు. అలా వారి యుద్ధం భీకరంగా సాగింది. తర్వాత దుశ్శాసనుడు అర్జునుడిని విడిచిపెట్టి అమిత వేగంగా భీష్ముడి రథం వెనక్కు వెళ్ళిపోయాడు. అలా అర్జునుడు అనే బాణాల సముద్రంలో మునిగిపోతున్న దుశ్శాసనుడికి భీష్ముడే రక్షకుడయ్యాడు. తర్వాత కోలుకున్న దుశ్శాసనుడు మళ్ళీ అర్జునుడి ఎదుటకు వచ్చి విజృంభించాడు. పదునైన బాణాలను ప్రయోగించి అర్జునుడిని కొట్టాడు. అయినా అర్జునుడేమీ బాధపడలేదు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 111వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, భీష్ముడు కవచాన్ని ధరించి ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు. ఈ భీష్ముడిని సాత్వికి ఎదిరించబోయాడు. వెంటనే రాక్షసుడైన అలంబసుడు సాత్వికిని అడ్డుకున్నాడు. అందుకు సాత్వికి బాగా కోపించి అలంబసుడిని 9 బాణాలతో కొట్టాడు. అలంబసుడు సాత్వికి 9 బాణాలతో బాధించాడు. సాత్వికి కోపించి అనేక బాణాలను అలంబసుడి మీద ప్రయోగించాడు. అప్పుడు రాక్షసుడైన అలంబసుడు అనేక బాణాలను ప్రయోగించి సింహనాదం చేశాడు. సాత్వికి కూడా ఆ రాక్షసుడు తనను అలా గాయపరచడాన్ని చూసి పెద్దగా నవ్వి సింహనాదం చేశాడు. దీనిని విని భగదత్తుడు ఎంతో కోపించి సాత్వికి మీదకి వచ్చాడు. బాణాలను ప్రయోగించి సాత్వికని బాధించాడు. సాత్వికి అలంబసుడిని వదిలి భగదత్తుడి మీదకు దాడి చేశాడు. భగదత్తుడు ధనుర్విద్యలో గొప్పవాడు. అతడు 100 అంచులు గల ఒక భల్లాన్ని, విశేషమైన బాణాన్ని ప్రయోగించి సాత్వికి ధనస్సును ఖండించాడు. అప్పుడు సాత్వికి వేగంగా మరొక ధనస్సును తీసుకొని పదునైన బాణాలతో భగదత్తుడు బాధించాడు. భగదత్తుడు కోపించి శక్తి అనే ఆయుధాన్ని వేగంగా ప్రయోగించాడు. అది యమదండంతో సమానమైనది. బంగారంతోనూ వైడూర్య మణులతోనూ అలంకరించబడి ఉంది. దానిని సాత్వికి మీదకు ప్రయోగించాడు. అది మీద పడుతూ ఉంటే సాత్వికి ఎంతో వేగంగా బాణాలను ప్రయోగించాడు. దాన్ని 2 ముక్కలు చేశాడు. అలా శక్తి ముక్కలై కాంతిని కోల్పోయి ఉల్కలాగా కింద పడిపోయింది. దాన్ని చూసి దుర్యోధనుడు సాత్వికిని అడ్డగించాడు. తన రథాలతో సాత్వికిని చుట్టుముట్టి ఎంతో కోపంగా సోదరులతో ఇలా అన్నాడు. ఇక ఈ సాత్వికి మన ఈ రథాలను మధ్య నుండి ప్రాణాలతో బయటికి పోకూడదు, చంపేయండి. అతడు మరణిస్తే పాండవులు బలమంతా నాశనమైపోతుంది, సాత్వికిని చంపేయండి అన్నాడు. అప్పుడు కౌరవ సైన్యంలోని మహారథులందరూ అలాగే అని ప్రతిజ్ఞ చేశారు. ఆ సమయంలో సాత్వికి భీష్ముడి మీదకు వెళ్ళటానికి సిద్ధమవుతున్నాడు. వారు సాత్వికిని ఎదిరించి యుద్ధం చేశారు. మరోవైపున శిఖండి భీష్ముడితో యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో మరొక వైపున అభిమన్యుడు సుదక్షిణుల మధ్య జరిగిన యుద్ధం మాత్రం అతి ఘోరంగా జరిగింది. ఇంతలో వృద్ధులైన విరాట ద్రుపదులు కౌరవ సైన్యాన్ని నివారిస్తూ భీష్ముడి మీదకి వచ్చారు. వారికి అశ్వత్థామ అడ్డం పడ్డాడు. అప్పుడు వారి మధ్య అతి భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఎట్లా జరిగిందంటే అంతా నిశ్శబ్దమైనట్టుగా యుద్ధం జరుగుతున్నది. ఒక్క పర్యం అందరి చెవులు మూసుకున్నాయి. ఎవరికి ఏమీ వినపడం లేదు. బొమ్మల్లాగా కొట్టుకుంటున్నారు. అంటే శబ్దము మేఘాల్లో దూరి అక్కడి నుంచి నిశ్శబ్దం అయిపోయినట్టుగా అయిపోయింది. మళ్ళీ ఇంకెప్పుడు వస్తుందో తెలీదు. ఇది ఇలా జరుగుతూ ఉండగా సహదేవుడు భీష్ముడి మీదకి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. అప్పుడు అతన్ని కృపాచార్యుడు అడ్డుకొని భీష్ముడి మీదకి వెళ్లకుండా ఎదిరించాడు. వారిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. మరొక వైపు నుంచి భీష్ముడిని
వికర్ణుడు రక్షిస్తున్నాడు. అతడు నకులుని ఎదుర్కొన్నాడు. 60 బాణాలతో నకులుని బాధించాడు. దానిని నకులుడు ఎంతో కోపించి 70 బాణాలను వికర్ణుడిపై ప్రయోగించి తీవ్రంగా బాధించాడు. ఇలా యుద్ధభూమిలో ఒక్క భీష్ముడి కారణంగా వీరులైన వారు జతగా ఒకరితో ఒకరు పోరాడారు. ఘటోత్కచుడు ఇంకొక వైపు నుంచి నీ సైన్యాన్ని ధ్వంసం చేస్తున్నాడు. అతని దుర్ముఖుడు చూసి ఎదిరించాడు. వీరి యుద్ధం ఇలా సాగుతూ ఉండగా మరొక వైపు నుంచి భీష్ముడు వధించాలని కోరుకుంటూ దృష్టద్యుమ్నుడు భీష్ముడి మీదకి వచ్చాడు. అతన్ని కృతవర్మ అడ్డగించాడు. ఒక్క భీష్ముడి కారణంగా ఒకరినొకరు మించేలాగా యుద్ధం చేసుకున్నారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా భీముడు భీష్ముడి వైపు దూసుకొని రాగసాగాడు. ఆ భీముడిని భూరిశ్రవుడు ఎదుర్కొని నిలబడు అని గర్జించాడు. ఆ భూరిశ్రవుడు సోమదత్తుడి పుత్రుడు. అతడు ఒక బంగారు పిడికల బాణంతో భీముడి గుండెల మీద కొట్టాడు. అది భీముడి వక్షస్థలంలో గుచ్చుకుంది. అప్పుడు భీముడు ఆ బాణంతో కుమారస్వామి ప్రయోగించిన శక్తి ఆయుధంతో క్రౌంచ పర్వతంలాగా ప్రకాశించాడు. ఆ వీరులు సూర్యుడిలాగా వెలిగిపోతున్న బాణాలను ఒకరి మీద ఒకరు ప్రయోగించుకున్నారు. ఇంతలో మరోవైపు నుంచి ధర్మరాజు మహాసేనతో కలిసి భీష్ముడికి ఎదురుగా వస్తున్నాడు. ధర్మరాజును ద్రోణాచార్యుడు అడ్డగించాడు. వారి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ద్రోణి రథం ఘోషను విని ప్రభద్రకులు వణికిపోయారు. ద్రోణుడు ధర్మరాజు సైన్యాన్ని నాశనం చేయసాగాడు. ఇది ఇలా ఉండగా మరొక వైపు నుంచి భీష్ముడికి పైకి విజృంభించాలని చేకితానుడు వచ్చాడు. అతన్ని నీ పుత్రుడైన చిత్రసేనుడు అడ్డగించాడు. భీష్ముడి కోసమని చిత్రసేనుడు విజృంభించాడు. తన శక్తినంతా ఉపయోగించి చేకితానుడితో యుద్ధం చేశాడు. అంటే భీష్ముడిపైకి వచ్చిన పాండవ ఒక్కొక్క వీరుణ్ణి ఒక్కొక్కడు అడ్డగిస్తున్నాడు. కానీ భీష్ముడు విజృంభిస్తున్నాడు. చేకితానుడు కూడా చిత్రసేనుడు ఎదిరించాడు. వారిద్దరి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. ఇలా కౌరవ సైన్యం పాండవ సైన్యాన్ని అనేక విధాలుగా అడ్డుకుంటూ ఉన్న అర్జునుడు మాత్రం విజృంభించాడు. దుశ్శాసనుడిని తీవ్రంగా బాధించాడు. యుద్ధం నుండి పారిపోయేలాగా చేశాడు. నీ సైన్యాన్ని రకరకాలుగా మర్దించాడు, వధించాడు. అప్పుడు దుశ్శాసనుడు తన శక్తినంతా ఉపయోగించి అర్జునుడు అడ్డుకొన్నాడు. అర్జునుడు తీవ్రమైన బాణాలు ప్రయోగించి నీ పుత్రుడు తేరుకోలేనంతగా గాయపరిచాడు. అప్పుడు నీ సేన అర్జునుడి పరాక్రమాన్ని చూసి ఎంతో బాధపడసాగింది. నీ సేనపై అర్జునుడు మళ్ళీ అనేక బాణాలు ప్రయోగించి పీడించాడు. పాండవ రథికులు ఎక్కడ ఉన్నవారు అక్కడే నీ సైన్యాన్ని వధించారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 112వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, తర్వాత విలువిద్యలో గొప్పవాడు, వీరుడు, శుభశకునాలు అపశకునాలు తెలిసినవాడు, అద్భుతమైన శక్తి గలవాడైన ద్రోణాచార్యుడు గొప్ప ధనుస్సును ఎక్కిపెట్టి శత్రుసేనను తరిమికొట్టాడు. పాండవ సేనలోకి ప్రవేశించి అన్ని వైపుల నుండి కలిగిన అపశకునాలను చూశాడు. తన కుమారుడైన అశ్వత్థామతో ఇలా అన్నాడు. నాయనా, అర్జునుడు ఈరోజు జరిగే యుద్ధంలో తప్పకుండా గొప్పగా ప్రయత్నం చేస్తాడు. అతడు భీష్ముడిని సంహరించాలనే తీవ్రమైన కోరికతో ఉన్నాడు. ఇదిగో చూడు, నా బాణాలు అమ్ముల పొదలో నుంచి పైకి ఎగిరి పడుతున్నాయి. నా ధనుస్సు అదురుతోంది. నా అస్త్రాలు స్వయంగానే ధనుస్సులో కలుస్తున్నాయి. క్రూర కార్యం చేయాలనే సంకల్పం నా మనస్సులో కలుగుతుంది. అన్ని దిక్కుల్లోనూ ఉన్న పశుపక్షులు అశాంతంగా ఉండి భయంకరంగా అరుస్తున్నాయి. గ్రద్దలు కిందికి వచ్చి కౌరవ సైన్యంలో దాక్కుంటున్నాయి. సూర్యుడు కాంతి లేకుండా ఉన్నాడు. దిక్కులన్నీ అరుణవర్ణంతో నిండి ఉన్నాయి. భూమంతా పెద్దగా ధ్వని చేస్తుంది. ఎంతో బాధపడుతూ కదిలిపోతుంది. రాబందులు, గద్దలు, కొంగలు మాటిమాటికి అరుస్తున్నాయి. నక్కలు భయంకరమైన ఆపదను సూచిస్తూ సూర్యుడి వైపు చూసి అరుస్తున్నాయి. సూర్యమండలం నుంచి పెద్ద ఉల్కా పడింది. కబంధంతో కూడిన మండలం సూర్యుని చుట్టూ ఉంది. క్షత్రియ వీరులు నశిస్తారు.
అనే మహాభయాన్ని సూచిస్తూ చంద్రసూర్యుడు చుట్టూ పెద్ద మండలాకారాలు ఏర్పడుతున్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.